చదువుని అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. ప్రభా ఎలా మాట్లాడ నాకు సహాయం చేయండి. మేమందరూ విషయాలు పొందడానికి సహాయం చేయండి. ప్రభా విషయాలు గ్రహించుకోవడానికి సహాయం చేయండి. మీ ఉద్దేశం నీ అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయండి. ప్లీజ్ మాకు సహాయం చేయండి. మా ప్రాంతానికి జవాబు ఇవ్వని ఈ ప్రాంతం చేస్తున్నాము. ఆమె ఓకే, దేవుని వాక్యం కొన్ని విషయాలు చేసుకుని చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనయందు బలవంతులయుండుడి. Finally, my brethren, be strong in the Lord and the power of His might. అంటే ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్ వర్స్, చాలా ఇంపార్టెంట్ భాగం. చాలా అదే ప్రభు శిక్షలో ఇది చాలా ముఖ్యమైన విషయం. అంటే లేఖనం అన్నీ ముఖ్యమే, ఇది చాలా ముఖ్యమైన విషయం. కానీ మన దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోకపోతే అది నిరర్థంలాగా అయిపోతుంది కదా, దానికి వాల్యూ లేకుండా అయిపోతుంది. కానీ ఎంతో అమూల్యమైన వస్తువులు మన చేతిలో ఉన్నాయి. అది బరువు ప్రభు అంటారు కదా, మరి నిరర్థంగా చేశారు, అర్థం లేకుండా చేశారు దేవుని వాక్యాన్ని. ఇప్పుడు లోకరీతిగా మాట్లాడదాం. ఉదాహరణ తీసుకుందాం. ఒక మనిషి శారీరకం బలం అవ్వాలంటే ఏం చేస్తారు? మంచి తిండి కదా, పౌష్టికమైన ఆహారము, వ్యాయామం, ఎక్సర్సైజ్ కదా, అదే హైజీనిక్గా ఉండాలి, అంటే అన్నీ క్లీన్గా శుభ్రంగా ఉండాలి. ఓకే, స్టడీస్ షార్ప్ బలం ఉండాలంటే మ్యాథ్స్ అనుకుంటున్నాం. సో మ్యాథ్స్ ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోవాలంటే మ్యాథ్స్ పూర్తిగా మన సబ్జెక్ట్ మనకి అవగాహన అయిపోవాలి. అన్ని ప్రశ్నలకి ఆ ప్రశ్న ఆన్సర్ అన్నీ వచ్చారు మనకి. సైన్స్ చేయాలి అంతే, వ్యాపారం అంటే అంతే. వ్యాపారకి గుణగణాలు మనకి అన్నీ వచ్చేయాలి. పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ గుణగణాలు అన్నీ మనం సంపాదించుకోవాలి. ఊరికనే అనుకుంటే అవదు, ఆ రీతిగా ప్రాక్టీస్ చేసుకోవాలి. అంతే కదా, అదే రూల్. అవునా కదా? స్ట్రాంగ్ అవ్వాలంటే ఎలాగ అదే 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 ఇంకా ఏంటి ఆత్మీయత కూడా అంతే, బాగా ప్రాక్టీస్ కదా. అది ఆత్మీయత కూడా అదే సేమ్ థింగ్. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12-13వ వచనం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూను విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయువాడు దేవుడే. ఇప్పుడు ఒక ముసలి వ్యక్తి అన్న, బాగా పండు ముసలి అంటే 100 సంవత్సరం మంచి భోజనం పెడితే పెద్ద అయిపోతాడా, కరెక్ట్ అయిపోతాడా? అవుడు కదా. ఎందుకంటే దాని బాడీ సహకరించట్లేదు అంటారు. మందులు కూడా అంతే, సహకరించట్లేదు డాక్టర్స్ అంటారు. ఈజ్ నాట్ రెస్పాండింగ్ టు మెడిసిన్స్, ఈజ్ నాట్ రెస్పాండింగ్ టు డ్రగ్స్ అంటారు కదా. సహకరించాలా? అవునా కదా? సహకరిస్తేనే కానీ అవదు. ఏదైనా అంతే, చెట్టైనా అవుతుంది, మనుషులైనా జంతువులైనా ఏదైనా అంతే, సహకరించాలి. ఇక్కడ బైబిల్ రాసిన మాట 13 వచ్చిన చాలా ముఖ్యమైన విషయం. దేవుడు మనలో ఇచ్చే టు థింక్, టు ప్లాన్. రెండోది ఏంటంటే చేయడానికి కార్యసిద్ధి కూడా దేవుడు చేస్తారు. ఏమన్నా తినేసామండి, ట్యాబ్లెట్ తినేసాం, లేదా భోజనం చేసాం, మన బాడీ సహకరించట్లేదు, అది ఏమవుతుంది? ఆయన బయట వెళ్ళిపోతుంది. అది ఆత్మీయత కూడా అంతే. ప్రభు చేస్తారు. ప్రభు ఆల్వేజ్ రెడీ, మనమే రెడీ కాదు. కాబట్టి ఈ విషయం మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 12 వచ్చింది ఏంటంటే మనం సొంతగా వర్కౌట్ చేయాలి, ఆ ప్రాక్టీస్ చేసుకోవాలి. అది మనం తినే పని మనం తినేయాలి. శరీరం దాన్ని ఎక్కడ అడ్జస్ట్ చేయాలి చేసుకుంటుంది. కాళ్ళు గాయం ఉంటే కాయల్లో మెడిసిన్ వెళ్తుంది, తలలో గాయం ఉంటే తలకి వెళ్తుంది, గుండెలో గాయం ఉంటే గుండెలో వెళ్తుంది. ఏదైనా అంతే, ఆత్మీయత కూడా అంతే. సో ప్రభు చేస్తున్నాడు ఇక్కడ, ఈ విషయం గమనించుకోవాలి. సో మన డ్యూటీ ఏంటంటే ఈ ప్రాక్టీస్ చేసుకోవాలి. మనం
ఓకే, ప్రభు లెక్కలు ఎలాగంటే 3 సంవత్సరాలు చాలు. 3 సంవత్సరాల్లో పళ్ళు వచ్చేస్తాయి, ఫ్రూట్స్ వచ్చేస్తాయి, కాయలు వచ్చేస్తాయి. అదే కదా ప్రభు అంటాడు కదా, ఈ 3 సంవత్సరాలు నేను వచ్చాను కాయలు రాలేదేంటి అని. 1 సంవత్సరం నుంచే రావాలి, 2 సంవత్సరాలకు వచ్చేయాలి, 3 సంవత్సరాలు కంపల్సరీ వచ్చేయాలి. 3 సంవత్సరాలకి కట్ ఆఫ్ టైం అంటే కట్ చేసామని ప్రభు టైం. ఇది భయంకరమైన విషయం. దీని మీద మన చురుకగా తీసుకోకూడదు ప్రభు విషయాలు. అంటే ప్రార్థన ఎందుకంటే విషయాలు గ్రహించుకుని దాని దగ్గర ప్రార్థన చేయాలి. మనం మెడిసిన్ చేసుకుంటాం, పని చేయట్లేదు. అప్పుడు డాక్టర్కి చెప్తాను, డాక్టర్ గారు ఈ మెడిసిన్ పని చేయట్లేదు, మార్చుకోవాలి మెడిసిన్. అంతే కదా, ఆత్మీయతగా అలాగే చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి కొన్ని పనులు మనం ఆ ప్రాక్టీస్. ఇప్పుడు డాక్టర్ ఏమంటారంటే ఎక్సర్సైజ్ చేయమంటారు, లేదా కొన్ని తినమంటారు, లేదా భోజనం తగ్గించు, మందు ఆపు, సిగరెట్ ఆపు, లేదా పంచదార ఆపు, నూనె తింటూ ఆపేయండి, తగ్గించండి కొద్దిగా, చాలా ఎక్కువ తినేస్తున్నాం, అలా తినకూడదు, ఫలానా తినకూడదు అంటారు కదా. అది చేసుకుంటే ఆటోమేటిక్గా బాడీ షేప్ వచ్చేది. ఆత్మీయత కూడా అంతే. అదే బైబిల్ రాసిన మాట ఏంటంటే బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ అండ్ ఇన్ ద పవర్ ఆఫ్ హిస్ మైండ్. అంటే ప్రభువు ఎందుకు బలవంతులు అవ్వాలి. ఎలా బలవంతం అవ్వాలి? అలాగే ఆ ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రభు చెప్పిన పనులు చేసుకుంటే ఆటోమేటిక్ స్ట్రాంగ్ అవుతున్నాం. మ్యాథ్స్ రాదు, మ్యాథ్స్ ప్రాక్టీస్ చేద్ది. రన్నింగ్ వచ్చి మీ అబ్బాయి మ్యాథ్స్లో వీక్ అని చాలా అంటారు కదా స్కూల్లో, మీ అబ్బాయి ఇంగ్లీష్లో చాలా వీక్. అప్పుడు ఏం చేయాలి? వీక్ అంటే చాక్లెట్ చేయాలి, బీ కాంప్లెక్స్ చేసుకోవాలా. అప్పుడు ఆ ఇంగ్లీష్ సబ్జెక్ట్ చదువుకోవాలి, ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోవాలి. మ్యాథ్స్ వీక్ అంటే మ్యాథ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోవాలి. అంతే ఆత్మీయతగా అంతే. సో వాళ్ళు ప్రభు శిక్షణ ఏం చేశారు, మనం కూడా అదే చేస్తున్నాం. అపోస్తలుల కార్యాలు 2 వచ్చాను 38 వచ్చాను. అపోస్తలుల 2 వచ్చాను 38 వచ్చాను. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. అది ప్రభు అందరికి ఇస్తారు. పరిశుద్ధాత్మ అని వరం ప్రభు అందరికి ఇస్తారు. పుట్టే చాలు యేసు మన పాపం క్షమాపణ కోరుకుంటే యేసు కూడా మనకి దేవుడికి గిఫ్ట్ ఇస్తారు పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ మనలో కార్యసిద్ధి చేస్తారు. అదే బైబిల్ రాసిన మాట కదా, మన 13 వచ్చాము, అదే 2:13 చదువు. దేవుడే మీలో ఇచ్చేటకు కార్యసిద్ధి చేయటకు ఆయనే కార్యసిద్ధి చేస్తారు. సో పరిశుద్ధాత్మ ఆ రోజు వస్తుంది. 42 వచ్చినారు. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసం అందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగగా ఉండేరి. డాక్టర్స్ మందు ఇచ్చారండి. మన కోవిడ్ వచ్చింది, డాక్టర్స్ మందు ఇచ్చారు. మన మందుని తింటలేదు, జబ్బులాగా బాగా అవుతుంది. అప్పుడప్పుడు తింటాం, గుర్తు వచ్చినప్పుడు తింటాం, ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు తింటాం. బజార్కి వెళ్ళాం, బాబు 30 ఇవ్వాలని రాస్తానండి. 30 డబ్బులు వేస్ట్ అనవసరం. 3 సార్ బాగుంది సార్, 3 పర్లేదు. అది 10 ఉన్నాయా, అదేంటి చాలు. అవి అంటే 30 అది 30 అనవసరం. ఇప్పుడు 3, అది కూడా 3, అది 4 1 చాలు, అయిపోయింది. మరి ఆత్మీయతగా అపోస్తలుల బోధ ఎందు, సహవాసం ఎందు, రొట్టె విరిచే ఎందు, ప్రార్థన ఎందు ఎడతెగగా ఉండేది వారు. మనం కూడా ఎడతెగగా ఉంటే బలం వస్తుంది. అప్పుడప్పుడు చేస్తే బలం రాదు. అలా చాలామంది ఆత్మీయ పాడైతే ఇదే కారణం. సో అది బైబిల్ రాసిన మాట. సో ఈ ప్రాక్టీస్ ఉండాలి. ఉండిపోతే మీరు పెద్దవారు, నేను పెద్దవాడిని అంతే. 46 వచ్చారు. మరియు వారేక మనసుకులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారే. ఎడతెగ ప్రతిరోజు అంటే అక్కడ వాళ్ళు అలా చేశారు. మనం కనీసం వారానికి ఆదివారం, మంగళవారం, బుధవారం, లక్షవారం, అప్పుడప్పుడు శుక్రవారం, ఒక ఆదివారం, ఒక శుక్రవారం కాదు. సో కనీసం మనకి 5. వాళ్ళైతే ప్రతిరోజు
ఎన్నో గంటలు. సో మన మీద ఉంది, మనం ఎంత ప్రాక్టీస్ చేసుకుంటే అంత. ఓకే, మొదటి సమయంలో 12:23. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును. సో మీరు కూడా అంతే, నేను కూడా అంతే. మీరు ప్రాణం చేయకపోతే మీరు పాపం చేశారు. పాపం చేస్తే ప్రభు లేదు దగ్గర బలం ఎక్కడి నుంచి వస్తుంది? డాక్టర్ ఏం చెప్పాడంటే ట్యాబ్లెట్ వేసుకోమన్నాడు. ఏంటి వీక్గా ఉన్నావు, ఇంకా దగ్గుతున్నావు ఏంటి? దగ్గు బాగోలేదు. బాగానే సార్, అన్నీ బాగున్నాయి, దగ్గు తాగట్లేదు సార్, ట్యాబ్లెట్ వేసుకున్నా. అదే ఇప్పుడు కొన్నాను సార్, డబ్బులు వేసు కదా అనవసరంగా, దానికి తక్కినన్నీ చేశాను. ఆ ట్యాబ్లెట్ అవే రెండే కొన్నాను సార్, చాలా అప్పుడు ఒకసారి ఉన్న 10 రోజుల ముందు ఒకసారి వేసుకున్నట్టు వస్తుంది. మొన్న ఒకసారి వేసుకున్నాను, అది అయిపోయింది సార్. ఆత్మీయత కూడా ఇది. అదే వాళ్ళలాగా మోటోలు కొన్ని ఇలాగ మోటోలు కింద లెక్క, అర్థమైందా? ఇదే మోటుతనం సార్, ఆత్మీక మోటుతనం. మరి చేయకపోతే మోటోల కింద లెక్క. మీరు ఆలోచించుకోవాలి మీకు మీరే. ప్రార్థన చేయకపోతే పాపంతో మనం ప్రార్థన చేసుకోవాలి. మీకు అర్థం ప్రభు అంటారు కదా, యోహాను సువార్త 13:7. అక్షరాల ఇదే మాట డాక్టర్స్ చెప్తారు. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు, అంతవరకు కానీ ఇక మీదట తెలుసుకుందామని. అంతే, డాక్టర్స్ కూడా అదే అంటారు. నీకు అనవసరం, నేను చెప్పింది చెయ్యి, అప్పుడు నాకు చెప్పు. ప్రభు కూడా అదే, మీకు చెప్పింది నాకు ఇప్పుడు నేను మీకు చెప్పింది అర్థమవుతుంది, తర్వాత అర్థమవుతుంది. మనకు కూడా అంతే, ప్రభు చెప్పాడు చేయాలి, చేస్తే బలం వస్తుంది, చేయకపోతే బలం రాదు, ఆత్మీయ బలం రాదు. సో ఇది మన డ్యూటీ, చాలా జాగ్రత్త మనం గమనించుకోవాలి. ఇది ఒకటి. యోహాను సువార్త 21:15-16 వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతన్ని అడగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయమని చెప్పాను. అప్పుడు ఈ రెండు చాలు. సో ఈ పని మీరు కూడా చేయాలి, నేను కూడా చేయాలి. అదే మనం గమనించుకోవాలి, ఎవరికి చేయాలి. మన పిల్లలకి చెప్పాలి, ఎవరు పడితే వారికి చెప్పాలి మనం. అదే స్త్రీలు పురుషులు చెప్పకూడదు, అది వేరే విషయం. మనం ఎవరెవరికి చెప్పాలి చెప్పాలి. కాసే పని కూడా చేయాలి. అది రాంగ్, అలా చేయకూడదు, మనం చెప్పాలి. జరిగే పని ఏంటంటే మన అవతల చెప్తే అవతల కూడా మనకు చెప్తారు. నువ్వు సిగరెట్ తాగదు, మన కిల్లి తినదంటే, అది సిగరెట్ తాగదని అంటే అతను కూడా అంటాడు, మరి నీకు కిల్లి ఆపే, అప్పుడు నేను సిగరెట్ ఆపేస్తాను అంటాడు. సో మనం కూడా కాసుకోవాలి అంతే. సో ఈ రూల్ ఇదే, మనం చెప్పాలి, కాయాలి. ఈ రూల్స్ అన్నీ అలాగే టైం అవుతుంది. కానీ యోహాను సువార్త 14 చదువుదు. యోహాను సువార్త 14:21 ప్రభు ఏమంటాడు అంటే 14:21, నా ఆజ్ఞలు గైకొన, ఆజ్ఞ అంగీకరించాలి. బైబిల్ ఆజ్ఞలు మన అంగీకరించాలి, దాన్ని గైకొనాలి. అప్పుడు మన పెద్ద బలం వస్తుంది, దానికి అదే పుంజుకుంటుంది. మనం వాకింగ్ చేస్తే బలం, ఎక్సర్సైజ్ చేస్తే బలం, బాగా తింటే బలం. అంతే, ఇది కూడా అంతే. 1 Corinthians 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. అది బైబిల్ రాసిన మాట. స్థిరంగా ఉండాలి, కదలకూడదు. మనం ఏం చేస్తూ ఉండాలి. ప్రభు కార్యంలో ఇంకా అభివృద్ధి పొందాలి, ఇంకెక్కువ చేయాలి. అలా బలం వస్తుంది, చెయ్యం బలం రాదు. డాక్టర్ అంటాడు,
పిల్లలు ఆడుకోవాలి. మరి ఆడుకోడు, బలం రాదు. టీచర్ అన్నాడు ప్రాక్టీస్ చేయండి ఇంటికెళ్ళి బాగా మ్యాథ్స్ ప్రాక్టీస్ ఏం చేసాం, డ్రాయింగ్ టీవీ చూసినా డ్రాయింగ్ ఇంకంతే, మ్యాథ్స్ రాదు. అది ప్రాక్టీస్ చేసుకుంటే దానికి స్ట్రాంగ్ అయిపోతాం. అది బైబిల్ రాసిన మాట. ఆపకూడదు. కొన్ని రోజులు చేసినట్టు ఆపేసారు, మళ్ళీ వీక్ అయిపోతారు. మళ్ళీ అంతే, అది మెయింటైన్ చేసుకోవాలి. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. చాలా అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ఇలాగ ఇది కూడా ప్రభులో ప్రాక్టీస్. ఎన్ని ప్రాక్టీసెస్, ఎన్ని ఎక్సర్సైజెస్. అదే కదా డాక్టర్ ఏం చెప్పాడు, రోజుకి మూడు సార్లు వేసుకోవాలి. 2 డేస్ మందులు 3 సార్లు, అంటే 6 టాబ్లెట్ అయిపోవాలి. మన రోజుకి సగం డబ్బులు అయిపోతే చిన్న సగం ముక్క చేసాం, సగాన్ని మళ్ళీ ఇంకొక సగం చేసాం. ఉదయం ఒకటి వేసుకున్నాం, చాలే డబ్బులు. రేపు ఒకటి, ఎల్లుండి ఒకటి, 4 రోజులు సరిపోతుంది ఒక టాబ్లెట్. జబ్బు కూడా అలాగ ముద్దవుతుంది. ఓకే, అలాగే. సో మన ప్రభుతో వెళ్తున్న నడాలి. ప్రతిదీ ప్రాక్టీస్ చేసుకోవాలి. చీకట్లో నడకూడదు, అన్నీ ఓపెన్ అవ్వాలి. మనం రెడీ అవ్వాలి దానికి. ప్రభు వల్లే మన ప్రభువుతో పాటు వెళ్తున్న నడటం అలవాటు చేసుకోవాలి. ఆటోమేటిక్గా బలం వచ్చేది, ఆటోమేటిక్గా వస్తుంది, బలం వస్తుంది. అంతే. రోజు వాకింగ్ చేస్తే సన్నగా ఎలాగైపోతాం, ఏటలో లాభైపోతాం. ఏం పని లేదు, కూర్చుంటా, తినేసేది కూర్చుంటా. ఓకే, చదివితే టైం కష్టం అవుతుంది కాబట్టి 23:13 ఏం రాసిందంటే, కేవలం నీ పాపం ఒప్పుకోము అని ప్రభు అంటాడు. సో మనం అలవాటు చేసుకోవాలి. మనుషులు అవ్వచ్చు, దేవుని వాక్యం దగ్గర అవ్వచ్చు. ఎవడో మన పాపం చెప్తే మనం వెంటనే యాక్సెప్ట్ చేసుకోవాలి. మనం అలవాటు చేసుకోవాలి. అది పాపంని దాటేయకూడదు, నొక్కేయకూడదు. అవతలని నోరుంది కాబట్టి తొక్కేయకూడదు. వెంటనే అవును ఇది నా తప్పు. దావీదు అదే చేశావు కదా. నాతాను వచ్చి చెప్పాడు. నాతాను ఒక చిన్న మనిషి, దావీదు ఒక రాజా. ఒక మాట చెప్తే పేక్ తీసేస్తాడు. నాతాను అమ్మో భయపడిపోయాడు. నేనే సారీ అని వెంటనే ప్రభుత్వ మాపు కోరుకోవాలి. మనం కూడా మన పాపం ప్రభుత్వ మాపు కోరుకోవాలి. 2 పేతురు 3 చదవద్దు. 2 పేతురు 3:16-18 వచ్చిన. 2 పేతురు 3:16-18 వచ్చిన వచ్చిందంటే మరి నేర్చుకోవాలి. మీటింగ్ రాకుండా ఏం నేర్చుకోలేదు? మీటింగ్ రావాలి కదా, నేర్చుకోవాలి. మరి ఎలా పద్ధతి అవుతాం, ఎలా బలం వస్తుంది? ఒకటి, ప్రభు దేయందు పెరగాలి. 18 వచ్చింది. ప్రభు దేయందు పెరగాలంటే ప్రభుతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభుని లక్ష్యం చేయాలి. ప్రభు అదేంటో కదా ఒక చోట, నన్ను లక్ష్యం చేయలేనోడు ప్రభు అంటాడు. వాళ్ళు అప్పుడు చదువు అన్నమాట. సంఖ్యాకాండం 14:23 చదువు. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేనిచ్చిన దేశమును వారు చూడరు. నన్ను అలక్ష్యము చేసిన వారిలో అలక్ష్యం చేస్తే దాటకూడదు. మనం వెంటనే ప్రభావాన్ని క్షమించి ప్రభుతో సంధి చేసేసుకోవాలి. దాటకూడదు. ప్రభు అంటే కదా ఒక చోట 66:2 చేశారు. వణుకుచున్నవారు. మన పొరపాటు అయిపోతుంది. మన మనుషులు కాబట్టి ప్రభావాన్ని క్షమించి ఎంతో బతమాలారు ప్రభుత్వం. మనం బతమాలటం అంటే ఎలాగంటే, దావీదు పాపం చేశాడు. 50 చూస్తే 17 వచనాలు, 1, 2, 3 కాదు, 17 వచనాల్లో రకరకాల యాంగిల్లో మాట్లాడతారు. ప్రభు నా పాపం క్షమించు, హిసోపుతో కడుగు, నాకు లోన్ శుద్ధి చేయి, మళ్ళీ నాకు సంతోషం దయచేయి, నీ పరిశుద్ధాత్మ నాకు దయచేయి, నీ ముందే పాపం చేశాను, నా పాపం నా ముందు కనిపిస్తుంది, నాకు ఎన్ని మాట్లాడతారు కదా. అదే కదా ఎన్నోసార్లు చెప్తాను. ఇప్పుడు నాకు 10 రూపాయలు కావాలి సార్, రూపాయి కావాలి, ₹1 ఇవన్నీ అంటారు. నాకు 10 లక్షలు కావాలంటే 10 లక్షలు ఎప్పుడు రాలేదు. దాని తగ్గట్టుగా మాట్లాడాలి. ఆత్మీయత కూడా అంతే. అది ప్రభు దేవుడు మనం గమనించుకోవాలి. ప్రభుని నిర్లక్ష్యం చేసుకుంటే ప్రభు మనం ఆయన కృప నుంచి పడిపోతాం. పొరపాటు అయిపోతే ప్రభు వెంటనే బతమాలి
ఎన్నడు చేయను, ఎప్పుడు చేయను ప్రభు బతమాని తెచ్చుకోవాలి. ఓకే, అది గుర్తు చేసుకోవాలి. ఇది చాలా విషయాలు ఉన్నాయి. మత్తయి సువార్త 5 వచ్చాను, ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకోవాలి. మత్తయి సువార్త 5 వచ్చాను, 3వ వచనం చదువు, 3, 4, 5 వరుస చదువు. అలాగే 3వ వచనం చదువు. ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకోవాలి బలం రావాలంటే. లేదు బలం రాదు. ఏం తిన్నావు? నీళ్ళు గంజనం, రోజు గంజనం అయిపోయిందండి. రోజు చాలన్నాం. పెరుగు ఉండాలి, గుడ్లు ఉండాలి, పాలు ఉండాలి, కాయగూరలు ఉండాలి, పప్పులు ఉండాలి, నాన్ వెజ్ ఉండాలి, మధ్యలో పెరుగు ఉండాలి, ఇలాగ అన్నీ ఉండాలి. మంచి నూనె ఉండాలి, అన్నీ ఉండాలి. మంచి నీరు ఉండాలి, చేయి కడుక్కోవాలి. ఇవన్నీ ఉంటే అప్పుడు ఆరోగ్యం. ఆత్మీయత కూడా బోల్డ్ ఉన్నాయి. ఎందుకు ఇన్ని బోల్డ్ ఉన్నాయి? ఓ పాపి మనిషి, మట్టి, ఇంతకుముందు మట్టి మనిషి అయిపోయాడు. ఈ మనిషి దేవుడు సంపూర్ణత నింపాలి. ఎలాగా? 4 మాటల పాటల ఒకటి కొన్ని పాట పాడితే అయిపోతాం. ఏమైపోతాం? స్కూల్లో కూడా పాట చెప్తారండి. స్కూల్లో పాట చెప్తారా? చెప్పలే. చిన్న పిల్లలు బోల్డ్ మోటార్లు పెడతారు. బియ్యం బస్తా మోటార్లు పెట్టినట్టుగా పుస్తకాలు మోటార్లు పెడతారు కదా. మత్తయి సువార్త 5 వచ్చాను, 3 వచ్చాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. లోన మనం పేదోళ్ళలాగా ఉండాలి. ప్రభు దగ్గర అదే రీతిగా వెళ్ళాలి. గర్వం తెలితే ఏ పని జరగవు. ప్రభా నామే దేచి ఆ రీతిగా రావాలి. రాకపోతే నేర్చుకోవాలి. ప్రభు దగ్గర క్షమాపణ, ప్రభా క్షమించు, ఏంటి పొగగా ఉన్నాను, ఎవరితో ఉన్నాను ప్రభా, నన్ను క్షమించు, ఏంటి పొగరు వచ్చింది నాకు, ఫీల్ దుఃఖపడిపోవాలి. నవ్వులు ఆపేయాలి, నవ్వులు చింత కింద మార్చాలి. ఏంటి పొగగా ఉన్నాను, ఎవరితో మాట్లాడుతున్నాను, దేవుడితోవా ఎవరితో? మనకి మనం చెప్పుకోవాలి. దీనిగా ఉండాలి. 4 వచ్చాను. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడాలి. మన ఆత్మ ఇదానికి చింతపడాలి, దుఃఖపడాలి. ఏంటిలా విన్నాను, ఏంటి ఇంత దారుణం, ఏంటిలా పాపం చేసేస్తున్నాను, ఏంటి ఇంత నిర్లక్ష్యం, ఏంటి మీటింగ్ వెళ్ళట్లేదు, ఏంటి బైబిల్ అంటే పడట్లేదు, ఏంటేమో ప్రమాదంలో ఉన్నా అని ప్రభుకి చెప్పాలి. ప్రభా పరిస్థితి బాగాలేదు, ప్రభా నాకు పరిస్థితి బాగాలేదు, ఆమె దయచేయి, నన్ను దయచేయదు ప్రభా, ఆమె దయచేయమని ప్రభు దగ్గర రావాలి. దుఃఖపడాలి. 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. భూలోకం స్వతంత్రించు, అది తర్వాత పెట్టుకుందాం. మన సాత్వికులు కావాలి. ఎవడో పర్లేదు, దొరుకుని వెళ్ళిపోతాను అంతే. పర్లేదు, నేను చూడ పాపం. దావీదుని ఒకతను బాగా తిట్టాడు, బ్లడీ మ్యాన్ అంటారు. ఓ బ్లడీ మ్యాన్, నువ్వు చేసింది రాగొచ్చింది, నువ్వు ఎలాగొచ్చింది, ఓ తిట్టాను. అప్పుడు దావీదు రాజా, ఏదో కారణం బట్టి బయట వచ్చాడు. అవకాశం దొరికిందని తిట్లు తిట్టారంటే పక్కన ఉండేవాడు సేనాపతి అంటాడు, ఒక్క మాట చెప్పు, పేక్ తీసేస్తాను అంటాడు. ప్రభు దేవుడు చెప్పాడు అలా చెప్పని దావీదుకి అని చెప్పి, ఇలాగైనా పాపాలు కట్టవుతాయి అంతే. ఆ రీతిగా మనకెందుకులే, మనం అలాగైపోవాలి. ఇది అలా ప్రాక్టీస్ చేస్తే బలం వస్తుంది, లేదా రాదు. ఏం తిన్నావా? ఇష్టం ఉండదండి నాకు. గంజనమే ఇష్టం బాగా. గంజనం పచ్చిమిర్చి తింటే బాగా ఉంటుంది, నోటికి రుచి రావాలండి. కొద్ది తిన్నా రుచిగా ఉంటే చాలండి. పచ్చడి చేసుకుని ఉంటాను, పచ్చడి చేయించుకుంటాను. ఆ కూరకి నచ్చేస్తాను. పచ్చడి తిన్న రోజు గంజనం పచ్చడి కాబట్టి సరిపోయింది. ఆత్మీయత కూడా అలాగే. ఓకే, 5వ వచనం. 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. మనం కూడా ఆకలి దప్పు కలిగి ఉండాలి. నీతి గురించి ఆకలి ఉండదో మన ప్రభు మనని ఇప్పుడు ఇవన్నీ మనకే, ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకోవాలి. నీతి గురించి ఏంటి ప్రభా, ఈ అస్సలు లోకం అంతా ఆశపడుతున్నారు. ప్రభు తిట్టారు కదా, పీటర్ని తిట్టారు. ఎప్పుడు లోక విషయాన్ని ఆలోచించుకుంటా ఉన్నట్టుగా దేవుని విషయాలు ఆలోచించుకోమంటాడు ప్రభు. ఇంకో చోట బైబిల్ రాసినాడు, లోకంలో కానీ లోకంలో దేన్ని ప్రేమిస్తాం కదా స్వాభావికంగా. పాపం వల్ల ప్రేమిస్తాం, స్వాభావికంగా ప్రేమించాం. పాపను పడితే ప్రేమిస్తాం. అప్పుడు
ప్రభు దగ్గర చింతపడాలి. ఏం ప్రభు ఇలా ప్రేమించాలి, ఏం ప్రభు ఇలా దుఃఖపడుకోవాలి. ప్రభా నన్ను వాక్యం ప్రభా ఆ వ్యక్తి ఉంటాడు కదా బైబిల్లో, సుంకరి దుఃఖపడతాడు. పాపాత్ముడు తల కూడా ఎత్తుకోలేను, ఆమె దేచి అలా మనం కూడా దుఃఖపడాలి. మన గురించి 7వ వచనం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మనం కూడా కనికరం చూపెట్టాలి. మన చేతిలో చిక్కాడు ఫుల్గా కనికరం చూపెట్టాలి. చూపెట్టమా మనం పెద్దాము ప్రభులు కట్టాము. ఇవన్నీ ట్యాబ్లెట్స్ అంటే రకరకాల మినరల్. పాలు తాగవా? పాలు తాగట్లేదు సార్. ఇంకెలా పొలం వస్తుంది? పెరుగు కూడా అస్సలు ఇష్టం ఉండదు సార్. మరి పప్పు అస్సలు ఇష్టం ఉండదు. అసలు కంపే అస్సలు ఇష్టం ఉంటుంది. ఏ తిన్నా మరి రోజు చారన్న కొద్ది పచ్చడి అయిపోయింది. అలాగిది 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి అలవాటు చేసుకోవాలి. బయట శుద్ధి బాగుంది. హృదయం చేసుకోవాలి శుద్ధి. లోన శుద్ధిగా ఉన్నానా, లోన పాపరహితంగా ఉన్నానా ఎవరు తెలీదు, ప్రభుకి తెలుసు. మన దాని మీదే కాన్సన్ట్రేషన్ చేసుకోవాలి. ఏంటి శుద్ధి, ఏంటి పాపం ఉన్నాను, ఏంటి పాపం ఉన్నాను, ఈ పాపాన్ని చింతపడాలి. అది బైబిల్ రాసి మాట ఇంకా చదువు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఇది ఒక ప్రాక్టీస్, ఇది ఒక మినరల్. గొడవ మనం సమాధానం పరచడానికి చూడాలి. గొడవ రేపైన వారుగా కాదు, సమాధానం పరిచిన వారుగా అవ్వాలి. 10వ వచనం. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతిగానే ఉన్నాం కానీ హింసపడుతున్నాను. నీతి చేయడం వల్ల నేను హింసపడుతున్నాను. ఏం పర్లేదు, అలాగా ఓపికగా ఉన్నాం. ఏమైపోతుంది, కొద్దిగా ఉన్నాం. ప్రభు ఎంతో చిత్రహింసపడ్డారు. ప్రభు శిష్యులు కూడా వస్తే చాలామంది కొట్టారు, చాలామంది క్రైస్తులు ఇబ్బంది పెట్టారు. మరి అలా చేయాలి. మరి ఇలాగ లేస్తే అలా చేస్తూ ఉంటే, అలా మనస్తత్వం ఉంటే ఆటోమేటిక్గా స్లోగా బలపుంటుంటారు. నీసుకం పండి చేప అస్సలు ఇష్టం వచ్చి అసలు కంపు తినాలి. కంపున్నా తినాలి ఆరోగ్యానికి. చదువు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అది ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రభు గురించి అన్న మాట అయినా ఒప్పుకోవాలి. మన ప్రాక్టీస్ ఏంటి సార్, వాకింగ్ చేయమన్నారు, చెమటలు వచ్చేస్తుందండి. చిరాకు భలే చెమట అసలు బాగుండాలి. కాబట్టి ఫ్యాన్ కింద కూర్చొని పోయిన వద్దు. వాకింగ్ నచ్చింది సార్, చెమటలు వచ్చేస్తే బోల్డ్ పని చేసినా సార్ చెమట వస్తుందండి. వేసండి ఇష్టం ఉండదు. బేగా సాగుకి రెడీ అవుతున్నాం. ఆత్మీయత కూడా అంతే. ఇది నచ్చిపోతే అది దానికే వెళ్తున్నాం రెడీ. 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, ఉప్పు నిస్సారమైతే. అంతవరకు ఉప్పు అంటే ఏంటో ప్రభు ఏం చెప్తున్నాడు. ప్రభు చాలా తెలివితేటలు. ప్రభు తెలివితేటలు, జ్ఞానం. జ్ఞానం అంటే ప్రభువే. అప్పుడు అర్థం చేసుకోవాలి. ఇటు రాయవాడు. అక్కడ కొద్దిగా ఇక్కడ కొద్దిగా ఉంటుంది. సెల్ ఇక్కడ, కనెక్షన్ ఎక్కడ కదా. కనెక్షన్ షాప్లో ఉంటుంది. నెట్వర్క్ కంపెనీ వాళ్ళ దగ్గర ఉంటుంది కనెక్షన్. సెల్ మన దగ్గర, కనెక్షన్ వాళ్ళ దగ్గర. మార్క్స్ వార్త 9:50. ఇక్కడ మీనింగ్ అర్థమవుతుంది కొద్దిగా. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగజేతురు? మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పాను. ఇది చిన్న ఒక టేస్ట్ బయట వచ్చింది. ఉప్పు అంటే ఏంటి, ఉప్పు అంటే ఏంటి, సమాధానంగా. అవతల కరిచేస్తున్నాడు మన సమాధానం. ఉప్పు అంటే రాగా అసలు మంటలు లేచిపోవాలి అంటారు కదా. పచ్చి గడ్డి పెట్టినా పగ్గు అంటుంది. అంటే హేతు లేకుండా గిల్లి కర్జాలు పెడుతున్నాడు అండి. ఆడు మామూలుగా ఉన్నాడండి, ఇద్దరు బాగున్నారు. ఈయన వచ్చాడు మొత్తం కూడా పెట్టేశాడు. గిల్లి రెచ్చుకొట్టేశాడు మొత్తం. ఉద్రేకాలు లేపేశాడు. అది మనం వెళ్తే అలాగా
ఆహా మరి వెళ్తే గొడవలు ఆడుకోవాలి. అది మన ఉప్పు అంటే ఏంటి? అదే ఏ దరిద్ర కూడా పడే ఇక్కడ ఉప్పు వేస్తే మొత్తం రుచి చాలా బాగుందండి. అదే 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 తేడా. మనం వస్తే బాగవాలి, పరిస్థితి చల్లారు చేయాలి. మనం వస్తే గొడవలు అదే రేపకూడదు మన గొడవని. ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకోవాలి, ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకోవాలి. వాకింగ్ చేసినా కాదు, వాకింగ్ అసలు ఇష్టం లేదు సార్. కూర్చుని ఎలా చేయి తిప్పుతున్నాను లావు తగ్గో. సో అన్నీ ఏది చెప్పాలో అది చేయాలి కదా. కొలసి 4 6 వచ్చాను, కొలసి మీద 4 వచ్చాము 6 వచ్చాను. ఇవన్నీ ఉప్పు అంటే ఏంటి అర్థమవుతుంది. ఇలాగా ఎండి గారు చెక్ ఇచ్చారు, మనం పని చేస్తే ఎండి గారు చెక్ ఇచ్చారు. చెక్ మనం ఇంట్లో పెడితే కుదరదు. ఆ చెక్ బ్యాంక్కి వెళ్తే బ్యాంక్ డబ్బులు ఇస్తుంది. ఎందుకు డబ్బులు ఇస్తుంది అంటే ఆ చెక్ బ్యాంక్ తీసుకుని బ్యాంకు చైర్మన్ డబ్బులు అకౌంట్లో నుంచి డబ్బులు తీసి మనకి ఇస్తుంది. ఆ చెక్ మనకి ఏం ఇది చెక్ డబ్బులు కాదు. ఆ షాప్లో వెళ్తే డబ్బులు ఎవరు ఇయ్యరు. ఆ బ్యాంక్ ఇస్తే బ్యాంక్ ఏం చేస్తుందంటే మా చైర్మన్ డబ్బుల్లో నుంచి తీసేసి నాకు మనకి ఇస్తుంది. అలాగా ప్రభు చెప్పాడు. ఉప్పు అంటే ఏంటి ముందు అర్థమైంది. ఈ కులసీన ఇంకా కొద్దిగా అర్థమైంది. నాకు వచ్చా సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకునుడి. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వలేనో అది మీరు తెలుసుకున్నటకై. ప్రతి మనిషికి ఎలాగ ప్రత్యుత్తరం మీరు నేర్చుకోవాలి. ప్రతి మనిషికి అది మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఉప్పు అంటే ఇదే ఇలాగా. ఉప్పు అంటే మనం మాటలు ఎలా ఉప్పు ఇచ్చేస్తాం? ప్రభు మాటను మనం అర్థం చేసుకోవాలి. ఇది ప్రభు చెప్పిన మాట. ఓకే, యాకోబు 3:12 వచ్చింది. నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయున అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లను ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లను ఊరవు. మరి లాన్ ఉండాలి, లాన్ ఉండాలి. ప్రాక్టీస్ చేసుకోవాలి. లాన్ ఒట్టి నోట్ మాటతో అయితే కుదరదు. లాన్ నుంచి ఉంటేనే కానీ పైకి రాదు. అది మీకు మీరే ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకోవాలి. టైం ఎక్కువ అవుతుంది. మొదటి తిమోతి చదువుతుంది. మొదటి తిమోతి 4:12 ఏంటంటే మొత్తం చివరికి మాట ఏంటంటే మనం మాదిరిగా అవటానికి ప్రాక్టీస్ చేసుకోవాలి. మాదిరిగా ఉన్నానా? నేను చూసి నేర్చుకుంటారా మనుషులు? లేకపోతే మనం నేర్చుకోవాలి అవతల దగ్గర. ఈ ప్రాక్టీస్ చేసుకోవాలి. అన్నీ ప్రాక్టీస్ చేస్తే బలం వస్తుంది. డాక్టర్ గారు సన్నగా ఎలాగ అవుతున్నాడు, సన్నగా అయిపోతావు. భోజనం తగ్గించు. ఆ డాక్టర్ చాలా నువ్వు భోజనం తగ్గించు. అన్నం తినక రొట్టె తిను, కొద్ది వాకింగ్ చేయి. రోజు 1-6 గంటల వాకింగ్ చేయి. ఆటోమేటిక్ కొంతకాలంలో సన్నం అయిపోతాం కదా. ఉప్పు తగ్గించు, బీపీ తగ్గిపోద్ది అంటాడు. పంచదార తినవద్దు, ఇది షుగర్ తగ్గిపోద్ది అంటాడు. మనం చేస్తే ఆటోమేటిక్ అలాగే చేస్తే మనకి అర్థం అవుతుంది. ఆటోమేటిక్గా రిజల్ట్స్ వచ్చేస్తాయి. కారణం ప్రభు మనలో పని చేసినాడు. ఓకే, మొదటి యోహాను పత్రిక చదువుతుంది. మొదటి యోహాను పత్రిక 3 వచ్చాము. ఏంటంటే బైబిల్ రాసిన మాటంటే మనం ప్రభు వల్లే పవిత్రం అవ్వాలి. మనం ఒకరితో కంపేర్ చేసుకోకూడదు. ప్రభువుతో సరిపోతున్నానా లేదా, ప్రభువులాగా సరిపోతున్నానా లేదా, అలా ప్రభుతో సరిపోల్చుకుని కంపేర్ చేసుకోవాలి అని బైబిల్లో రాసిన మాట. ఇది బైబిల్లో రాసిన మాట. సో ఇవన్నీ చేసుకోవాలి. ఇది యాక్చువల్లీ ఇది కాక అప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకొని ఒక్క విషయం చూస్తే అప్పుడు అర్థమవుతుంది. మత్తయి సువార్త 26:41. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మెలకువగా ఉండి ప్రార్థన చేయటం అంటే ఏంటి? ప్రతిదీ గమనించుకోవాలి. డాక్టర్స్ చెప్తారు. డాక్టర్ గారు ఏం చెప్తారంటే జ్వరం ఉంటే ట్యాబ్లెట్ వేసుకో, పారాసిటమాల్. జ్వరం వచ్చినప్పుడు క్లోరోక్విన్ వేసుకో. అది జ్వరం లేనప్పుడు వేసుకోవద్దు. వేసుకుంటే వేరే రోజుకి అప్పుడు ఏం చెప్పాడంటే ప్రతి 6 గంటలకి వేసుకోమన్నాడు. జ్వరం ఎక్కువ ఉంటే
4 గంటలకి ఒకసారి వేసుకోమన్నారు. జ్వరం తగ్గిందంటే రోజుకి 3 సార్లు 2 రోజులు చేసుకుని ఆపే. 4 గంటలకు వేసుకోమన్నాడు. ప్రతి 4 గంటలకు వేసేయటమే ట్యాబ్లెట్. ఆహా, మరి జంతువులు కాము, చిన్నపిల్లలు కాము. అలాగే ఆత్మీయులు మెలకువలి ఏ విషయంలో వీక్గా ఉన్నాను, ఏ విషయంలో వీక్గా లేదు గమనించుకోవాలి. ఆ మందులు వేసేసుకోవాలి. మెలకు కలిగి ఉండాలి. ప్రతిదీ గమనించుకుంటాను ఉండాలి. ఆత్మీయత్వాన్ని గురించి గమనిక ఉండాలి. తక్కిన విషయాలు లెక్క కాదు. అవి చిన్నవి పర్లేదు, ఆటోమేటిక్గా స్లోగా సెట్ చేసుకోవచ్చు. చాలా జాగ్రత్త. ఇది చేస్తా ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు అంటే ఎలా పడితే ఎలా ప్రార్థన చేసి కుదరదు. ఈ విషయం గమనించుకుని ప్రార్థన చేసుకోవాలి. దావీదు కూడా అంతే అలా ప్రార్థన చేసుకున్నాడు. తన జీవితాన్ని గురించి ఆలోచించుకుని ప్రార్థన చేసుకున్నాడు. సో ఆ రీతి మనం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభుని అడుగుదాం. ప్రభు మీ స్వభావం నాకు దయచేయమని కూడా అడగవచ్చు ప్రభుని. ఎందుకంటే ప్రభు వాగ్దానం ఇచ్చారు. ఇవన్నీ గమనించుకోవాలి.